రజనీకాంత్ కూలీ మూవీ 5 రోజుల మీద ఎంత వసూలు చేసింది. అదే కాకుండా ఆ మూవీ పోటీగా ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ వార్ 2 మూవీ అయితే రిలీజ్ అయింది. ఆ మూవీ ఎంత వసూలు చేసింది. అయితే ఈ 2 సినిమాలో ఏ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది, అయితే ఏ మూవీకి భారీ కలెక్షన్ అయితే వసూలు అవుతుంది అనే దాని గురించి డీటెయిల్గా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్యా, అసలు 2 సినిమాలు కొద్దిగా నెగిటివ్ టాకే తెచ్చుకున్నాయి. అదే కాకుండా దీంట్లో కొద్దిగా బెటర్ టాక్ అంటే వార్ 2 అనే చెప్పొచ్చు. అయితే వార్ 2 మూవీలో ఎన్టీఆర్ అయితే ఉన్నాడు. ఎన్టీఆర్ని ఇప్పుడు బీభత్సంగా ట్రోల్ చేస్తున్నాడు. ఎందుకంటే 10 ఏళ్ల తన సినిమా కెరియర్లో ఇప్పుడు దాకా ఒక మూవీ ఫ్లాప్ చూడలేదు, భారీ నష్టాలు అయితే చూడలేదు. కానీ వార్ 2 మూవీ బడ్జెట్ వచ్చి 600 కోట్లకు పైగా, ఒక మూవీకి డిజాస్టర్ టాక్ వస్తే ఏ రకం కలెక్షన్ వసూలు చేస్తుందో వార్ 2 మూవీ ఆ రకం కలెక్షన్ అయితే వసూలు చేస్తుంది. అయితే దీనికి కారణం ఏంటంటే ఈ మూవీలో ఒక లోపం అయితే ఉంది. ఏంటంటే రాజా స్పై యూనివర్స్ నుండి చాలా సినిమాలు అయితే వచ్చి అవన్నీ ఒకే ప్యాటర్న్లో ఉండడం. అదే కాకుండా సీక్వెల్కి అనమాట బాలీవుడ్లో బీభత్సం క్రేజ్ అయితే ఉంటుంది. కానీ ఈ సీక్వెల్కి అంత క్రేజ్ అయితే లేదు. ఎందుకంటే పార్ట్ 1 రిలీజ్ అయ్యి 5 సంవత్సరాలు అయిపోయింది. 2019లో పార్ట్ 1 అయితే రిలీజ్ అయింది. పార్ట్ 2 ఇంతసేపా, ఇన్ని సంవత్సరాలు చాలా మంది అనుకుంటారు. పార్ట్ 1 మీద మంచి ఇంప్రెషనే ఉన్న 5 సంవత్సరాల కారణంగా ఆ ఇంప్రెషన్ అయితే వెళ్ళిపోతుంది. రీజన్ అయితే ఎన్టీఆర్కి సరైన క్యారెక్టర్ లేదు అని మన తెలుగు ఆడియన్స్ అయితే బీభత్సంగా కోరుకుంటున్నారు. దానివల్ల తెలుగులో బీభత్సంగా కలెక్షన్ అయితే లాస్ వచ్చింది. అసలు ఎన్టీఆర్ అంటే దేవరా మూవీ అయితే తీసాడు భయ్యా. దేవరా మూవీకి డిబేట్ టాక్ వచ్చింది. అయినా సరే ఆ మూవీ 450 కోట్లకు పైగానే వసూలు చేసింది. కానీ దాంట్లో హృతిక్ రోషన్ ఉన్నాడు, అలాగే ఎన్టీఆర్ ఉన్నారు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక మూవీ అంటే బీభత్సన కలెక్షన్ అయితే వసూలు చేయాలి. కానీ చాలా తక్కువ కలెక్షన్. ఓవరాల్ 5 డేస్ మీద వార్ 2 మూవీ ఎంత వసూలు చేసిందంటే 300 కోట్లు. 300 కోట్లు అంటే చాలా దారుణమైన కలెక్షన్ అని క్లియర్గా చెప్పొచ్చు. ఎందుకంటే బాలీవుడ్ వాళ్ళకి బిగ్గెస్ట్ మార్కెటింగ్ అయితే ఉంటుంది. కానీ ఆ మార్కెటింగ్ ఇప్పుడు దేనికి పనికి రాలేదు అని క్లియర్గా చెప్పొచ్చు. అయితే ఈ మూవీ రోజు రోజుకి ఎక్కడెక్కడ ఎంత వసూలు చేసింది అనే దాని గురించి డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. తెలుగులో ఈ మూవీ ఓవరాల్ గా 45 కోట్ల కలెక్షన్ గ్రాస్ అయితే చేసింది. హిందీలో అయితే కొద్దిగా బెటర్ గానే వసూలు చేసింది. 104.5 కోట్లు అయితే వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ లో అయితే 63 కోట్లు అయితే వసూలు చేసింది. ఓవరాల్ గా 300 కోట్లు కలెక్షన్ గ్రాస్ అయితే చేసింది. దీంట్లో నెట్ వచ్చి 190 కోట్లు. 190 కోట్లు కొట్టడం చాలా సింపుల్ చెప్పాలంటే. ఎన్టీఆర్ అన్న సింపుల్ కొట్టేస్తాడు. కానీ ఇదైతే పూర్తిగా తారుమారైంది అని క్లియర్గా చెప్పొచ్చు. ఇప్పుడు కూలీ మూవీ విషయానికి అయితే వద్దాం. కూలీ మూవీలో చెప్పాలంటే నాకు ఒకటే అనిపించింది, నాగార్జున వల్ల ఎటువంటి ఉపయోగం అయితే లేదు. ఎందుకంటే అతని క్యారెక్టర్ అనమాట మంచిగా బిల్డ్ చేయలేదు. అదే కాకుండా ఆమిర్ ఖాన్ గారు ఉన్నారు, ఆయన వల్ల కూడా ఈ మూవీకి హైప్ అయితే రాలేదు. అదే కాకుండా ఉపేంద్ర, వీళ్ళ ముగ్గురు వల్ల ఎటువంటి లాభం లేదు అని క్లియర్గా చెప్పొచ్చు. నాకు దీంట్లో హైలైట్ అనిపించింది ఏంటంటే దయాల్ క్యారెక్టర్ మాత్రం చించేశారు. అతని పేరైతే ఐడియా రావట్లేదు, కానీ అతనే అనమాట రజనీకాంత్ కన్నా ఎక్కువసేపు అయితే కనబడ్డాడు. అతనికి సపరేట్ క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్ బాగుంది. ఇంకోటి ఏంటంటే రజనీకాంత్ గారికి మంచి క్యారెక్టర్ ఇవ్వలేదు, అది కూడా క్లియర్గా చెప్పొచ్చు. రజనీకాంత్ అనమాట మంచి ఎలివేషన్ సీన్స్ ఉన్నా సరే రజనీకాంత్ గారిని మంచిగా అయితే చూపించలేదు, కూడా కొద్దిగా మైనస్. అదే కాకుండా రజనీకాంత్ గారు వచ్చినప్పుడు ఒక మంచి బీజం పడితే వేరే లెవెల్ అయితే ఉంటుంది. కానీ రజనీకాంత్ గారు వచ్చినప్పుడు ఒక రకమైన మ్యూజిక్ ఉండడం కారణంగా కొద్దిగా మైనస్ జరిగింది అని క్లియర్గా చెప్పొచ్చు. అయితే వార్ 2 మూవీకి హిట్ టాక్ వచ్చింది. కానీ కూలీ మూవీకి డిబేట్ టాక్, దాదాపు ఫ్లాప్ టాకే అని క్లియర్గా చెప్పొచ్చు. అయినా సరే ఈ మూవీ అయితే 106 కోట్ల కలెక్షన్ గ్రాస్ అయితే చేసింది. ఇది నిజంగా తోప్ రికార్డ్ అని క్లియర్గా చెప్పొచ్చు. ఎందుకంటే యూఎస్లో కొత్త రికార్డు, యూకేలో కొత్త రికార్డు, యూరోప్లో కొత్త రికార్డు, అదే కాకుండా నార్త్ అమెరికాలో కూడా బీభత్సంగా కలెక్షన్ అయితే వసూలు చేసింది. అయితే నెట్ వచ్చి 193 కోట్లు. వామ్మో ఓ నాయనో అనుకునేలా కూలీ మూవీ బీభత్సంగా వసూలు చేసింది. దీంట్లో ఎటువంటి ఢోకా లేదు అని క్లియర్గా చెప్పొచ్చు. దీంట్లో 50 కోట్లకు పైగానే అనమాట తెలుగు స్టేట్లోనే వసూలు చేసింది. ఇది నిజంగానే హైలైట్ అని క్లియర్గా చెప్పొచ్చు. అయితే అసలు సితారా ఎంటర్టైన్మెంట్స్ అంటే ప్రొడ్యూసర్ నాగవంశీ గారు గర్వంగా అనమాట ఎన్టీఆర్ మూవీని ప్రొడ్యూసింగ్ చేస్తున్నాను అని అనమాట ఆయనైతే ఒప్పుకుంటాడు. అయితే ఆ మూవీకి బీభత్సంగా అనమాట మనీ అయితే పెట్టారు. కాకపోతే థియేటర్లో అనమాట చాలా మంది అనమాట డిసప్పాయింట్ అయిపోయారు. దాదాపు 25% మాత్రమే ఆక్యుపెన్సీ అయితే చేసుకుంటుంది వార్ 2 మూవీ. కానీ కూలీ మూవీ ఆ రకం కాదు. రేట్ టాక్ వచ్చినా సరే దాదాపు 60% ఆక్యుపెన్సీ అయితే చేసుకుంటుంది. నిజంగానే హైలైట్ నాకు అనిపించింది. అయితే ఈ 2 సినిమాల గురించి మీరే అనుకుంటారు అని డెఫినెట్ కామెంట్స్ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్.